సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం. పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్న మాట, పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతుంది అని. మనం ఉదయాన్నే లేచి చూసినట్లయితే అంత వెలుగు ఉండదు, కానీ సమయం గడిచే కొద్దీ సూర్యుని యొక్క వెలుగు అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది. అదే రీతిగా మనము కూడా తేజరిల్లాలి అని అంటే నీతిగా జీవించాలని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. పాపములో ఉన్నవారు ఎవరు కూడా తేజరిల్లలేరు, ఎందుకంటే పాపము చీకటికి సాదృశ్యంగా ఉంది. దొంగతనము చేసేవారు, లేకపోతే నరహత్యలు చేసేవారు, రకరకాలైన వ్యసనాలు కలిగిన వారు, పాపములో ఉన్నవారు తేజరిల్లలేరు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అని అంటే, నీతిగా జీవించిన వారు మాత్రమే తేజరిల్లుతూ ఉంటారు. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అని చెప్పి వాక్యలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి మనం ఎవ్వరము నీతిమంతులము కాదు, క్రీస్తు రక్తములో కడగబడుట ద్వారా నీతిమంతులుగా మనం అందరం మార్చబడ్డాం. ఈరోజు ఈ మాట వింటున్న వారు ఎవరైనా మీరు ఇంకనూ నీతిమంతులుగా మార్చబడకపోతే యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే నీతిమంతులుగా మార్చబడగలరు. మరి మన మార్గము క్రీస్తు మార్గములోనికి వెళ్ళగలిగితే, ఆయన త్రోవలో మనం నడవగలిగితే, ఆయన వాక్యానుసారంగా జీవించగలిగితే గనుక మన మార్గము ఏం చేయబడుతుంది అని అంటే తేజరిల్లబడుతుంది. నీ యొక్క ఉద్యోగమైనా అది తేజరిల్లుతుంది, వ్యాపారమైన తేజరిల్లుతుంది, నువ్వు చేసే పని అయినా తేజరిల్లుతుంది, నువ్వు చేసే కష్టార్జితం ఏదైనా కూడా తేజరిల్లుతుంది. అది ఆశీర్వాదకరంగా మారుతుంది. అంతకంతకు నీతిమంతులు వర్ధిల్లుతారు. ఆ రీతిగా నీతిగా జీవించి మనమందరము క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి తేజరిల్లే అనుభవంలోనికి వెళ్ళబడుదుముగాక. ఆమేన్.